జిల్లా కలెక్టర్ సన్మోహన్ ఆదేశాల మేరకు కాకినాడ జిల్లాలో ఉన్న విద్యాసంస్థల బస్సులకు ఫిట్నెస్ సర్టిఫికెట్లు తప్పనిసరిగా ఉండాలని రోడ్డు రవాణా శాఖ అధికారులు పేర్కొన్నారు. ఇందుకోసం రవాణా శాఖ కార్యాలయంలో తనిఖీలు చేయించుకొని ఈ సర్టిఫికెట్లు పొందాలని జిల్లా రవాణా శాఖ ఉప కమిషనర్ కె శ్రీధర్ తెలిపారు. సంస్థ కార్యాలయంలో ఆయన వీబీసీ ఆన్ టీవీతో మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా సుమారు 1600 బస్సులు ఉన్నాయని గుర్తు చేశారు. కానీ ఇప్పటి వరకు కేవలం 600 బస్సులకు మాత్రమే ఫిట్నెస్ సర్టిఫికెట్స్ పొందారని అన్నారు. ఫిట్నెస్ సర్టిఫికెట్ లేకుండా బస్సులు నడిపి ప్రమాదాలకు కారణమైన విద్యా సంస్థల గుర్తింపు రద్దు చేస్తామన్నారు. అలాగే వారిపై క్రిమినల్ కేసులు పెడతామని డీటీసీ శ్రీధర్ హెచ్చరించారు. స్కూల్ బస్సులు మరియు కాలేజీ బస్సులు తిప్పే యాజమాన్యాలకి మరియు స్కూల్ కమిటీస్, కాలేజీ కమిటీస్ ఉండే పేరెంట్ కమిటీస్ మెంబర్స్కి అందరికీ కూడా ఈ పత్రికా ముఖంగా నేను కొన్ని విషయాలు తెలియజేయాలనుకుంటున్నాను. ప్రతి సంవత్సరం స్కూల్ బస్సులు 15/5 వరకే మనం ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. అలాంటి వాహనాలన్నీ కూడా మే మాసాంతం నుంచి జూన్ స్కూల్ తీసే లోపల వాటి యొక్క రిపేర్స్, వాటికి సంబంధించినవన్నీ క్రమబద్ధీకరించుకొని మనం జూన్ 10 లోపలే వాటి ఫిట్నెస్ తీసుకొని జూన్ స్కూల్ ప్రారంభించేటప్పటికి వాహనాలు సిద్ధంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. దీనిలో భాగంగా మన కాకినాడ జిల్లాలో 1600 వాహనాల దాకా, రమారమి 1600 వాహనాల దాకా స్కూల్ బస్సులు ఉన్నాయి. ఈ స్కూల్ బస్సుల్లో మరి ఇప్పటి వరకు 600 స్కూల్ బస్సులు మాత్రమే ఫిట్నెస్ తీసుకున్నారు. అంటే 30% మాత్రమే తీసుకున్నారు. రెస్ట్ ఆఫ్ 70% అంటే అప్ టు 1000 వెహికల్స్ ఇంకా స్టిల్ ఫిట్నెస్ సర్టిఫికేట్స్ తీసుకోలేదు. ఇలా తీసుకోకుండా మీరు ఫిట్నెస్ తీసుకోకుండా ఈ వాహనాలు నడిపించి ఎటువంటి ప్రమాదాలకు గురి అయితే ఆ స్కూల్ యొక్క గుర్తింపుని క్యాన్సిల్ చేసి వారి మీద క్రిమినల్ కేసులు కూడా ఫైల్ చేయడం జరుగుతుంది. మరి ఇది జిల్లా కలెక్టర్ గారి ఆదేశం కూడా. కాబట్టి స్కూల్ బస్సులు తిప్పే యాజమాన్యాలు, స్కూల్లో ఉండే పేరెంట్ కమిటీస్, కాలేజీలో ఉండే పేరెంట్ కమిటీస్ వీటిపై దృష్టి సారించి మీ వాహనాలకి ఖచ్చితంగా ఫిట్నెస్ సర్టిఫికేట్లు ఉండే విధంగా చర్యలు తీసుకొని సేఫ్ జర్నీ చేయాలని రవాణా శాఖ తరఫున మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.